మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. కర్ణుడు తట్టుకోలేక ధర్మరాజు చేతుల్లో కర్ణుడే మూర్చిపోయాడు. చరిత్ర తిరగరాసుకోవాలి. కర్ణుడి చేతుల్లో ధర్మరాజు ఓడిపోయి పరిగెట్టాడనే దానికి విశేష ప్రచారం కల్పించారు ప్రసార మాధ్యమాల వారు, అంటే పండితులు. అప్పట్లో మరి ప్రసార మాధ్యమాలు మేమేగా అదో విచిత్ర ఘట్టం. అక్కడి నుంచి ఆయన యుధిష్ఠిరుడు అన్న బిరుదుకి అపవాదం. ఆయన యుద్ధంలో ఎప్పుడూ స్థిరంగా లేడు అని కొన్ని నాటకాల్లో శుభ్రంగా ఆయన ఆక్షేపిస్తున్నట్టుగా నీ యుధిష్ఠిర శబ్దము నేతి బీరకాయ అన్నారు. నేతి బీరకాయ కాదు, మంచి పుటం పెట్టిన బీరకాయ, మంచి కారం వేసి ఉండిన బీరకాయ కూరది. ఇక్కడ చూడండి విచిత్రం. అవకాశాలు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పలేం. మనం తక్కువ అంచనా వేసుకోకూడదు, ఎదుటివాడిని వేయకూడదు. సరైనటువంటి అంచనాల్లో ఉండి ఆ శక్తిని కాస్త పెంచుకునే ప్రయత్నం చేస్తే అనుకున్న లక్ష్యాన్ని తేలిగ్గా సాధించగలం. లేకపోతే ఇదివరలో చెప్పుకున్న హంసలు కాకుల కథలో కాకిలాగే రెక్కలు వెడలబెట్టడం అవుతుంది. అందుకని ధర్మరాజు తన అంచనా వేసుకుని అసలు ఏమిటి భయం, దీన్ని అర్జునుడు ఎలా జయించాడు, ఆయనకు అన్నగారిని నా దగ్గర లేనివి ఆయన దగ్గర ఏమున్నాయి, నేను ఎందుకు చేయకూడదు అసలు అని చెలరేగిపోయి విజృంభిస్తే ధర్మరాజుని పడగొట్టేటువంటి ప్రయత్నంలో ఉండగానే ఒక అవకాశం తీసుకుని తీవ్రమైన బాణం వేసేసరికి అది కర్ణుడు గుండెల్ని చీల్చుకుని పెడితే కర్ణుడు తట్టుకోలేక ధనుస్సులా పక్కన పెట్టి ఆ ధ్వజస్తంభం పట్టుకుని మూర్ఛపోయాడు. పక్కకి వెళ్ళిపోయింది రథం. ఇప్పుడు కూడా అలా మూర్ఛపోయిన కర్ణుడిని ఎందుకు వదిలేసాడు అంటే ధర్మరాజుకి వెంటనే అర్జునుని ప్రతిజ్ఞ గుర్తొచ్చింది. ఇతన్ని అర్జునుడు చంపుతానన్నాడు. అయితే ఆ దెబ్బలో ఇంకొక బాణం దెబ్బ మీద దెబ్బ వేసేసి ఉంటే మూర్ఛపోయి పూర్తిగా కింద పడిపోయిన తర్వాత వేస్తే అంటారు, కానీ మూర్ఛపోతున్న దశలో వేసేయి. ఈయన భీముడిని వదిలిపెట్టాడా, నకులుని వదిలిపెట్టాడా, సహదేవుడిని వదిలిపెట్టాడా? వింటి కోపు వేసి ఒకడిని, వింటి గాలం వేసి ఒకడిని లాగి ఏడిపించలేదా? రథంలో ఈయన్ని వెతుక్కుంటూ వచ్చి రథంలో ఎక్కడ చూడడం సరిగ్గా వీలుగాక ఎక్కడో దాక్కుంటే, ధ్వజస్తంభం పైన ఎక్కడో దాక్కుంటే గుర్తుపట్టలేక కిందకి దిగిపోతే వెనక నుంచి వచ్చి భీముడిని కొట్టలేదా? ఆ పైన భీముడు పోరాడలేక పాపం అప్పటికే భయంకరమైన యుద్ధాలు చేసి ఏనుగులను ఆయుధాలుగా ఉపయోగించుకుని పోరాడి కొంచెం అలసిపోయి కింద పడిపోతే పొట్ట మీద ధనుస్సు పెట్టి పొడవలేదా? ఇవన్నీ మహాపరాక్రమానికి గుర్తులా ఏమన్నాను? అందుకని ధర్మరాజు శుభ్రంగా వేసేయచ్చు. కానీ ధర్మాత్ముడు, ధర్మానికి ప్రతిరూపం ధర్మరాజు. ఈ మాట తిరగేస్తే రాజధర్మం దాన్ని తిరగేస్తే ధర్మరాజు అయ్యాడు. ఆయన వ్యక్తిత్వం అది, ఆయన తక్కువడు కాదు. అందుకని అర్జునుడు ప్రతిజ్ఞ గుర్తుపెట్టి వదిలేసేట. అది కర్ణుడు బతికిన విధానం, లేకపోతే అప్పటికి అయిపోయేవాడు. కర్ణుడు పక్కకి వెళ్ళాడు. ఓ జయహో పాండవ సైన్యాలు జయ 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 జయధ్వానాలు చేసే, కౌరవ సైన్యాలు హాహాకారాలు చేసే, ఏదో అనుకున్నాం. కర్ణుడు ధృతరాష్ట్రుడు మళ్ళీ ఈ మాట విని వ్యాఖ్యానించాడు. ఇదివరకు ఒకసారి ధర్మరాజు చేతుల్లో పరిగెట్టాడు, ఇది రెండోసారి నేను ఆయన దయదలిచి వదిలిపెట్టాడు, లేకపోతే వీడి ప్రాణాలు పోయేవేలే అన్నాడు. అది యుద్ధంలో ఎవరిది పేచేయి అవుతుందో, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎంత మహానుభావులైన పెద్దవాళ్ళు ఓడిపోతారో, జీవన సంగ్రామంలో కూడా ఎవరు వ్యాపారాల్లో ఉద్యోగాల్లో పురోగమిస్తారో, ఎవరు తిరోగమిస్తారో చెప్పడం కష్టమండి. అందుకే ఆ భారాన్ని భగవంతుడికి వదిలేసి ఫలితం మీద దృష్టి పెట్టకుండా మన పని మనం చేస్తూ పెడితే ఆయన మనమే గెలిచేలా తప్పకుండా చేస్తాడు. అందుకని కర్ణుడు మూర్ఛపోయాడు. ఆయన జాలిదలిచి వదిలేసాడు. అర్జునుడి ప్రతిజ్ఞ ఉంది కదా అని మళ్ళీ తిరిగి వచ్చాడు కాసేపటికి కర్ణుడు. ఎక్కడికి పోతారంటే మూర్చిపోయినవాడు అలా పోతాడా? ఇక్కడే సారథికి రథికులకి కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి, సంవాదం జరుగుతుంది. సాధారణంగా చాలా యుద్ధాల్లో జరుగుతుంది. మూర్చిపోయిన విషయం అది తెలియగానే సారథి వెంటనే రథాన్ని మళ్ళించేస్తాడు, శల్యుడైనా మరెవరైనా. రథికుడు కోప్పడతాడు, తెలుసుకోవలసింది, ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. కానీ సారథి ధర్మం ఏమిటంటే ప్రాణాలు కాపాడాలి. తీసుకొచ్చేస్తారు, వెనక్కి తీసుకొచ్చారు. కర్ణుడు రెట్టించిన పౌరుషంతో మళ్ళీ వచ్చాడు మూర్ఛనుడు జరుకుని. అప్పుడు కర్ణుడు ప్రయోగించినటువంటి బాణాలకి కర్ణోగ్రదావాగ్ని అక్షీణంబైన భస్మీభావ నిర్వాహ పరీణంబయ్యి అంటారు. కర్ణుడు బాణాల యొక్క దావాగ్ని అక్షీణంబైందట. అన్య సైన్యవన భస్మీభావ నిర్వాహ పారీణంబయ్యి అంటాడు తిక్కన సోమయాసి గారు. పాండవ సైన్యం అనేటువంటి వనాన్ని బూడిద చేసి పారేయడానికి తగినట్టుగా దావాగ్నిలాగా కర్ణుడి బాణాగ్ని ప్రజ్వరిల్లిందట.
ఆ దెబ్బకి మళ్ళీ వచ్చి అంత భయంకరంగాను దావాగ్నిలాగే ధర్మరాజును మళ్ళీ ఆక్రమిస్తే ఈ తెల్లగొడుగు వాడి సంగతి ఏమిటో చూద్దాం పద, ఈయన చేతుల్లో కూడా నేను ఓడిపోతే ఇంకా దీనికి అని సరిగ్గా తల్లికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుందుకు, నలుగురు విషయంలో కూడా నిలబెట్టుకుందుకు ఆ మహాదాత అయిన వాడికి ఒక అవకాశం దొరికిందేమో 4 సముద్రాల పర్యంతం ఆయన కీర్తి వ్యాపించడానికి. ఇప్పటికే సహదేవుణ్ణి క్షమించాడు, భీముణ్ణి కూడా వదిలిపెట్టాడు, నకులుణ్ణి కూడా క్షమించి వదిలేశాడు. కాబట్టి ధర్మరాజును కూడా క్షమించి వదిలేసి తల్లి మాట నిలబెట్టుకున్నాడు, తల్లికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడనే ఖ్యాతి కరుణుడికి దక్కే యోగం ఉంది. కాబట్టి దావాగ్ని లాంటి బాణాలు గుప్పించేసరికి తట్టుకోలేక ధర్మరాజు వెల్లకెలబడ్డాడు. కవచం విరిగింది, చీలింది, చిట్లింది, పగిలింది, 2 ముక్కలైంది, కింద పడింది. త్యాగమయమైన వీరుడు కవచానికిను మామూలు వీరుడు కవచానికి అంత తేడా ఉంటుంది. త్యాగానికి పతనానికి మధ్యలో ఉండే భేదం అది. కర్ణుడు కవచాన్ని చీల్చి ఇచ్చాడు త్యాగం రూపంలో. ఆ త్యాగమే ఇతని కవచాన్ని పడగొట్టడానికి పనికొచ్చింది. జీవితంలో ఒక్కోసారి మనం చేసిన దానాలు మనకి పనికొస్తాయి అంటే కర్ణుడికి ఇక్కడ కవచాన్ని త్యాగం చేసినటువంటి ఫలితం ధర్మరాజు కవచాన్ని సైతం, అంటే ధర్మాన్ని అంటిపెట్టుకుని ఉన్న కవచాన్ని సైతం చీల్చగలిగిన శక్తిని ఆయనకిచ్చింది. ఆ దశలో ధర్మరాజు పాపం ఇంకేమీ చేయలేక రథం దిగి పారిపోతూ ఉంటే కర్ణుడు వెనకాల తరుముకుంటూ వచ్చి నిలబడి, క్షత్రియుడు వేయండి పారిపోతున్నావా, పౌరుషం లేదా, పౌరోహిత్యం చేసుకుని బతకరాదు అన్నాడు. ధర్మరాజు తల ఉంచుకునే ఉన్నాడు, తల దించుకునే ఉన్నాడు. అదే భీముడైతే ఏమైనా మాట్లాడేవాడేమో, ఏం మాట్లాడలేదు. క్షణంలో అపజయం, క్షణంలో పరాజయం. ఏమి జీవితం అండిది? మానవ జీవితాన అవమానము వెంటన ఖండమైన సన్మానము, దాని వెంటన అవమానము పూసల హారములోని పూసలై మానక తోచుచుండును, హారములోని పూసలై మానక తోచుచుండును, సమాజ చరిత్రయునంతెగాదుకో దానిని నీ వెరుంగవలదా, కవితత్వము నేర్వకుండునా. మానవ జీవితంలో ఏ క్షణం అవమానం జరుగుతుందో, ఏ క్షణం సన్మానం జరుగుతుందో ఎప్పుడూ చెప్పలేమండి. మనల్ని అవమానించిన వారే మనల్ని సన్మానిస్తారు, మనల్ని సన్మానించిన వారే మనల్ని అవమానిస్తారు. ఇవన్నీ జీవితంలో తట్టుకోవలసిన వ్యవహారాలే. ఒకే ఒక శరణం, నమశివాయ నమశివాయ నమశివాయ. స్వామి సర్వం నీకు సమర్పిస్తూ ఉన్నాను, నేను సేవింపగా ఆపదల్ బొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, మహాత్ముడనని, సంసారమోహంబు పైకొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా. ఈ పద్యాలన్నీ భయంకరమైన యుద్ధ రంగంలోనే కాదు, అంతకంటే భయంకరమైన జీవన సమరంలో కూడా గుర్తు చేసుకోవాలి. యుద్ధరంగంలో మహాభారతం లాంటి దాంట్లో ప్రతి పరిణామాన్ని ఒక తాత్విక వ్యాఖ్యానంతో చూడకపోతే ఒత్తి సత్తుగిన్ అయిపోతుంది ఇంత భారతం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.